మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్యదానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండే దీవెన మీకు మెండుగా కలుగునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధ్యానము మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడను గూర్చిన సంగతులను, సంభవింపబో సంగతులను, ఆయన రాకడకు సూచనలను గూర్చి ఆయన ముందుగానే చెప్పి ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని తన వాక్యంలో ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా మొట్టమొదటి జాగ్రత్త ఏం కలిగి ఉండాలంటే 13వ అధ్యాయం 9వ వచనంలో, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ముందుగా సమస్తమును చెప్పి ఉన్నాడు. వాటిని విని, ఆ వాక్యమును విని, ఆ సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువని, రక్షకుడని, వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసముంచి రక్షింపబడిన వారితో యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎందుకనగా మోసపోవు లేక మోసపరచు అపవిత్ర ఆత్మ, సాతాను ఆత్మ గలవారు మొదట మిమ్మల్ని విశ్వాసభ్రష్టులుగా చేయుటకు వారు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. అనగా మొదటి నుండి మీరు దేనిని వింటిరో, ఏ వాక్యం అనబడిన పునాది మీద కట్టబడితిరో, ఏ వాక్యం అనబడిన రక్షణ సువార్తను, సత్యవాక్యమును నమ్ముట వల్ల మీరు విశ్వాసంలోకి ప్రవేశించి విశ్వాసంలోనికి అడుగుడి, విశ్వాసంలో స్థిరముగా ఉండటానికి మూలమైన దేవుని రక్షణ సువార్తను గూర్చి మిమ్ములను త్రోవ తప్పించు తొట్టిల్లినట్లుగా చేయు బోధకులు బయలుదేరతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో, ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. ఎవరినంట? ఏర్పరచబడిన వారు అనగా పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, చేర్చుకొనబడిన వారు, విశ్వాసులు, సంఘము. వారిని మోసపరచడానికి మొట్టమొదటిగా అబద్ధ ప్రవక్తలు బయలుదేరి మిమ్మల్ని మోసపరుస్తారని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 13వ అధ్యాయం మార్కు సువార్త 3వ వచనంలో యేసు వారితో ఇట్లు చెప్పసాగిన, ఎవడనో మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకొనుడి. అంటే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారము గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక మార్లు, అనేక సువార్త ప్రకటనలో, వాక్యోపదేశంలో కూడా మనము గమనిస్తూ ఉంటాం. చాలామంది అంతం వచ్చేసింది అని చెప్పుచు కలవర పెట్టే మాటలు బోధిస్తూ ఉన్నారు. కలవరపడకుడి,
ఎందుకనగా విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచిన వారు కలవరపడరని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. ఎందుకనగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీరు కలవరపడకూడదు. అలాగే నా యందున విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. మీరు ఉంచిన విశ్వాసము కలవరపడే విశ్వాసముగా ఉంటే మీరు ఆత్మీయముగా బలహీనులని అర్థం. కాబట్టి మీరు కలవరపడవద్దు. వీటి గురించి వింటారు, ఇవన్నీ జరగవలసి ఉన్నవి, ఇవి వేదనలకు ప్రారంభము. అందుకే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. నేను మీతో ముందుగా చెప్పుచూ ఉన్నాను, సమస్తమును మీకు ముందుగానే చెప్పి ఉన్నాను అంటాడు. అందుకే యోహాను సువార్త మనం కలవరపడకుండా, మనం అభ్యంతరపడకుండా, విశ్వాస భ్రష్టులము కాకుండా దేవుని వాక్యం మన మీద పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా నిలిచి ఉండునట్లు, విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉన్నట్లు, మన రక్షణను సొంత రక్షణ కాపాడుకున్నట్లు, ఆయన రాకడ కొరకై నిరీక్షణతో ఎదురు చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని రాస్తూ 29వ వచనంలో ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేయు మాటలు, పరిశుద్ధాత్మ మరలా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆయన నామమున తండ్రిని వేడుకున్నాడు మన కొరకు పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి పంపటానికి. ఆయన అడ్డగించువాడు, శోధనలో నుండి కాపాడువాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అని, ఈ లోకంలో మనం జీవించినంత కాలము మన యొద్ద ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన వినిన మాటలను మనకు జ్ఞాపకం చేయటానికి, మనల్ని సిద్ధపరచడానికి, మన విషయమే మనం జాగ్రత్తగా ఉండటానికి, మన మనస్సాక్షిని గద్దించడానికి, మన సిద్ధపాటును గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను ఈ లోకంలో దేవుని వాక్యములకు వ్యతిరేకముగా భిన్నమైన సువార్తను ప్రకటించే వారి ద్వారా మనం విశ్వాసభ్రష్టులు కాకుండా ఉండటానికి, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ ఉండటానికి, మన మధ్య నివసించడానికి, మనతో కూడా ఉండటానికి, మనలను శోధనలోకి తెక కీడు నుంచి తప్పించడానికి, కలవరపడకుండా తొట్టిల్లిపోకుండా కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనగా సంభవింపబో సంగతులను అది సంభవింపక మునిపే ఆయన తెలియచేశాడు. కాబట్టి మనతో ముందుగా చెప్పి ఉన్న మాటను బట్టి మన విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు వాటిని మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను గురించి మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక మీరు నన్ను మహింపరచుదురు. అయితే అది ఏమిటి అంటే 16వ వచనంలో కొంచెం కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెం కాలంలో మీరు నన్ను చూచెదరు. ఆయన రాకడను కూర్చిన సంగతులు ఇప్పుడైతే మనం సహింపలేము, కానీ పరిశుద్ధాత్మ అనబడిన సత్యస్వరూపియగు ఆత్మ మనల్ని సర్వసత్యంలో నడిపించి ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది అసత్యమో మనకు బయలుపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఆత్మ మనకు అవసరం. ఎవరి కొరకు ఆత్మను పంపుతున్నాడంట? యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో ఆయన నామమందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ అని
వ్రాయబడి ఉన్నది. ఆయన నామమందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనతో కూడా ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన తండ్రిని వేడుకొని యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోవు ఆత్మను గూర్చి అనే మాట చెప్పాను. కాబట్టి ఆ ఆత్మ అడ్డగించేవాడుగా మన మనస్సాక్షిని గద్దించేవాడుగా, అపవాదికి చోటు ఇవ్వకుండా, అబద్ధ ప్రవక్తల మోసపరచు ఆత్మలను నమ్మకుండా, ఈ యోహాను సువార్త రాసిన అపోస్తులుడైన యోహాను మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొని అది దేవుని సంబంధమైనది. కాబట్టి దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును అని మీరు వినిన సంగతి ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఇదివరకే లోకంలో ఉన్నది. కాబట్టి ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచు ఉన్నాము. ఆ వ్యత్యాసం మనం తెలుసుకోవాలంటే మనలో పరిశుద్ధ ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ అన్నిటినీ ఆ ఆత్మ మనకు అన్నిటిని బయలుపరుస్తాడు. పరిశుద్ధమైన ఆత్మగా దేవుని సంగతులను మనకు బయలుపరుస్తాడు. దేవుని ప్రత్యక్షతను గురించి మన సాక్షిని గద్దించి మనం తొట్టిల్లిపోకుండా, విశ్వాసభ్రష్టులము కాకుండా ఉండాలని ఆ ఆత్మ మనలో ఉండినప్పుడు మనము దేవుని ఆత్మ ఏదో, దేవుని సంబంధులు ఎవరు, దేవుని వాక్యం నిజముగా ఉన్నట్టుగా దేవుని వాక్యం ప్రకటించేవారు ఎవరు, ఈ లోక సంబంధముగా ఆకర్షించుకోవటానికి దేవుని వాక్యం ప్రకటించేవారు ఎవరో తెలియచేసేదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు విరోధి ఆత్మను అడ్డగించు ఆత్మగా ఉంటుంది. అది మనలో ఉన్నప్పుడు మనం దాన్ని, ఆ పరిశుద్ధాత్మ ఆయనను మనం ఆహ్వానించినప్పుడు, అది అనకూడదు, దేవునికి క్షమించండి, ఆయన ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన మనలోకి వచ్చినప్పుడు, ఆయన మనల్ని సర్వసత్యం నడిపించి దేవుని ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనం జాగ్రత్తగా ఉండి ఆయన వాక్యానుసారంగా జీవించి మన హృదయంలో కలవరపడకుండా, విశ్వాసం నుండి తొలగిపోకుండా మనము దేవుని విశ్వాసం, దేవుని నామందు ఉంచిన, యేసుక్రీస్తు ప్రభు నామందు ఉంచిన విశ్వాసం స్థిరముగా ఉండి అంతం వరకు సహించినట్లుగా ఆ నిరీక్షణ అనుగ్రహించేదే పరిశుద్ధాత్మ. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన సర్వసత్యంలో నడిపించి మనలను తొట్టిల్లిపోకుండా కాపాడువాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ, అందుకే ఏమంటున్నాడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలవనీయుడి, మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటారు. ఈ మధ్యలో వచ్చిన నమ్మశక్యము కానీ నమ్ముటకు ఇంపుగా ఉండే మాటల ద్వారా, మోసపుచ్చే మాటల ద్వారా మనం ఆకర్షింపబడతాము. ఎందుకనగా అది అపవాది తంత్రంలో మనం ఎరగని వారము కాము. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి. వారు ఏం చేస్తారంట, ఇంపైన మాటలు చెప్పి జనులను ఆకర్షించుకుంటారు. కానీ దేవుని వాక్యముచే మనం ఆకర్షింపబడాలి. దేవుని వాక్యముచే మనము క్రీస్తు యొద్దకు నడిపింపబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు యోహాను సువార్తలో ఇలాగూ, దేవుని వాక్యంలో 46వ అధ్యాయం 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు, వారిని అంతదినం నేను లేపుతానని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రమో త్రోసివేయను. ఆ పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉంది. ఆ పరిశుద్ధాత్మ మన క్రీస్తు విరోధిని అడ్డగించు ఆత్మగా మనలో ఉండినప్పుడు మనం నిజముగా దేవుని వాక్యం ఏదో, నిజమైన వాక్యం ఏదో, దేవుడు మన సంభవింపక మునిపే తెలియజేసిన సంభవింపబో సంగతులను గురించి మనకు పరిశుద్ధాత్మ ఆయన పరలోకమందు తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు వేడుకున్న పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన నా వాటిలో తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పి ఉన్నారు మనతో అని మనం చదువుకున్న మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో. ఎందుకనగా ఇక ఎవరును తప్పించుకోలేరు. ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన సేవకుల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన బండ మీద కట్టిన సంఘమును, పునాది మీద కట్టిన సంఘమును ఆత్మ సంఘముగా
ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మనము ఆత్మ సంఘముగా, వధువు సంఘముగా స్థాపింపబడి ఆయన మేఘారుడే వచ్చి మేఘంలో మనం కొనిపోవటానికి, ఆత్మ సంఘమును ఎత్తబడటానికి, అందులో మనం ఉండటానికి, మనం సిద్ధపరచుకోవటానికి. అందుకే రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ ఆ దినము రాదు, ఆ భ్రష్టత్వం సంభవించుద్దని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఇలాగూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధీకుల వేషధారణను మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. ఆ విశ్వాస భ్రష్టత్వం కలగకుండా మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఏమి వినిచున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనము ఏమి వినుచున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది నిజమైన దేవుని ఆత్మ సంబంధమైనదా లేదా, మనము దేవుని వాక్యానుసారముగా ఉన్నామా లేదా అని మనము 24వ వచనం మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆయన, మరియు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా పడుడి, మెలకువగా ఉండుడి, మీ ఆత్మను సిద్ధపరచుకోండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని, దేవుని సంబంధమైనదా, భ్రమపరచు ఆత్మ దేవుని ఆత్మ ద్వారా పలుకుచు ఉన్నాడని మనం నిజంగా విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని పరిశుద్ధాత్మ మనలో ఉండినప్పుడు అది నిజంగా దేవుని వాక్యం అని తెలియజేసే జ్ఞాపకమును మనకు దేవుడు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ విత్తబడిన వాక్యము దేవుని సంబంధమైనదా, భ్రమపరచు ఆత్మ దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు విరోధి ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ మనలో నివసించి వారిలో నివసించి బోధించున్నారా అనే వ్యత్యాసమును తెలుసుకునే ఆత్మ సహాయం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే మనం ఏమి ఇచ్చినా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి నుండి ఏది విని ఏ పునాది మీద కట్టబడ్డాము, ఏ సంఘములో మనము రక్షింపబడ్డామో, ఏ సంఘములో మన ఆత్మను రక్షించడానికి సంఘ సేవకుడు కాపరి ప్రయాసపడి ప్రభువునందు ప్రయాసముతో ఆత్మను రక్షించి బాప్తిసం ఇచ్చాడు. ఆ సంఘము నుండి, ఆ విశ్వాసము నుండి మనం తొలగిపోకుండా, తుట్టిల్లిపోకుండా స్థిరముగా ఉండిన ఎడలనే మనకు దేవుడు సిద్ధపరిచిన స్థలంలో మనకు ఆ సిద్ధపాటును కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి కొంచెం కాలమైన తర్వాత నేను మరలా చూస్తానన్నప్పుడు మనము ఈ యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమయం వరకు మనం అంతం వరకు సహించటానికి ఓర్పుతో, సహనంతో, ఎంత శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ వాక్యానుసారంగా మనము రక్షింపబడ్డాము, ఏ వాక్యములు విని మన ఆత్మను రక్షించుకోవడానికి శక్తిగల వాక్యము సాత్వికము అంగీకరించి విశ్వాసంలోకి నడిపింపబడ్డాము, ఆ విశ్వాసము వాక్యమనుడి పునాది మీద కట్టబడినదే స్థిరముగా ఉండి అంతం వరకు సహించి తొట్టిల్లకుండా భ్రమపరచు ఆత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో మనం ఎరిగి ఆ విశ్వాసంలో స్థిరముగా ఉండి రక్షింపబడిన ఆత్మలుగా మన ఆత్మలను మన సొంత రక్షణను కొనసాగించుకొనచ్చు, కాపాడుకొనచ్చు, యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి నిరీక్షణతో ఎదురు చూచు వారముగా ప్రార్థించు మనం మెలకువగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, మనం ఏమి వినుచున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, అది ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు అది సంభవింపే ఆ సంభవింపబో సంగతుల గురించి మనకు ఆయన ప్రకటించారు. ఆ వాక్యం విని ఇప్పుడు నేను వచ్చి ప్రకటించాను. అంతకు ముందైతే వారి పాపంలోకి మిషలేదు, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఎవరు తప్పించుకోలేరని దేవుని వాక్యంలో. అందుకే మనం ఏమి వినుచున్నామో మన విషయమే మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి ఆత్మ నడిపింపును, ఆత్మ ప్రేరేపణ, అట్టి ఆత్మ ఆవేశము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యంలో స్థిరముగా ఉన్నట్లు గల సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధురా, మహోన్నతురా, జీవము గల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మేము భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో, దేవుని సంబంధులు, దేవుని వాక్యం అనబడిన పునాది మీద కట్టబడిన వారమై తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకు మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములు పంపిన పరిశుద్ధాత్మ దేవుడిని మాలో ఉంచి ఆయన మమ్మల్ని సర్వసత్యంలో నడిపించినట్లు, సత్యం మీద గ్రహించినట్లు గల ఆత్మను, సత్యస్వరూపయోగు ఆత్మగా సత్యవాక్యం మేము గ్రహించినట్లుగా ప్రభా మాకు ఆత్మ సహాయం దయచేయమని, మా విషయమే మేము జాగ్రత్తగా చూసుకొని మొదటి నుండి ఏ వాక్యం మీద కట్టబడ్డామో, ఏ వాక్యం వినుట ద్వారా రక్షింపబడ్డారు, ఏ వాక్యం విని రక్షింపబడి ఏ సంఘంలో
ప్రభు రక్షింపబడిన ఆత్మలుగా మేము ఉన్నాము. అట్టి సంఘములో, మీ వధువు సంఘంలో స్థిరముగా ఉండి ఎత్తబడి ఆత్మ సంఘంలో పాలుభాగస్తులుగా ఉన్నట్లు, అంతం వరకు సహించినట్లు, ప్రభు రక్షణను కాపాడుకున్నట్లు, మీ నిరీక్షణతో మీరు అక్కడి కొరకు ఎదురు చూచే ఆత్మ సహాయం మాకు దయచేయమని, వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని ఆదరించి సహాయం దయచేయమని, వారి ప్రయత్నములన్నీ మీరు సఫలపరచండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ నామము నమ్ముకొని ప్రతి కుటుంబంలో ప్రతి ఆత్మ రక్షింపబడే భాగ్యం దయచేసి మీరు అక్కడి కొరకు పరచబడు ఆత్మను మా అందరికీ దయచేయమని, మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంనే ఉదయకాల వాక్య ధ్యానంలో మీరు సహాయం చేసి మీ ఆత్మ నడిపింపు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు, పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించి విశ్వాసంలో స్థిరముగా ఉండి మీ సొంత రక్షణను కాపాడుకుంటకు, తుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన సన్నిధి మీకు సహాయం చేసి తోడుగా ఉండి కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.